ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. చిక్కుకున్న వాళ్ళంతా యూపీ, జార్ఖండ్ వాసులుగా గుర్తించామని చెప్పారు. టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలు పెట్టాక ప్రమాదం జరిగిందని, బోరింగ్ మిషన్ సమయంలో ఓ సైడు ప్రకంపనలు వచ్చాయన్నారు. ఇది గమనించిన 70 మంది కార్మికులు బయటకు వచ్చారని చెప్పారు ఉత్తమ్. 8 మంది మాత్రం అందులో చిక్కుకున్నారన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లో కూడా టన్నెల్ ప్రమాదం జరిగిందని, అక్కడ పనిచేసిన సాంకేతిక నిపుణులను రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీకి కూడా సమాచారం ఇచ్చామన్నారు ఉత్తమ్. ఈ రాత్రికి సాంకేతిక నిపుణులు పని మొదలు పెడతారన్నారు. చిక్కుకున్న వారిలో 2 అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు ఉన్నారన్నారు. 6 జయప్రకాష్ అసోసియేట్స్ ఉద్యోగులున్నారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం, పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా ఇక లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారు. అంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ బోరింగ్ మిషన్ మీద ఉన్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైనాం. మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా, ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోవాలో తర్వాత ఆలోచన చేస్తాం. అంటే వీరు ఏమంటారంటే వెంటిలేషన్కి ప్రాబ్లం ఉండదు, ఓకే, బట్ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్. 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 మిషన్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారు, 4 లేబర్ ఉన్నారు. ఇండియన్ నేషనల్స్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్స్, ఆ జయప్రకాష్ అసోసియేటెడ్ కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన వినపడదు టనల్కి, అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. అయితే సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి దేర్ విల్ బి సమ్ ఛాలెంజెస్. వీఆర్ గెటింగ్ ద బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ టు ఓవర్సీ ద రెస్క్యూ ఎఫర్ట్స్. అయితే ఎక్కడో అంటే అది మనం తర్వాత ఆలోచన చేద్దాం, అది ఆ సైడ్ నుంచి ఎందుకు ఆ క్రాక్ అయిందో. వీళ్ళు చెప్పేది ఏంటంటే ముందు చాలా చిన్నగా మొదలైంది మట్టి కానీ నీళ్ళు రావడం. వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధ గంటలోనే టనల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చింది. జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది. వెన్ డిడ్ ద జియోలాజికల్ సర్వే కమ్ రీసెంట్లీ?
3-4 రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చారు, జ్యువెలరీ సర్వే వాళ్ళు వచ్చారంటే మీరు అందరూ తెలుసు కదా. వాళ్ళు చెక్ చేసి పోయారు. మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ ఎఫర్ట్ పెట్టాలి. ఇలా నైట్ వరకు చేరుకుంటాయి. ఓకే, అంటే ఇప్పుడు సరే వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారి వెంబడి నిలబడ్డాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేసాం. రాత్రి వరకు కూడా అందరూ వస్తారని చెప్పి మా నమ్మకం. ఎవరు లైవ్లో ఉన్నారు అది ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు. బట్ ఉండుంటారనే హోప్తో ముందుకు పోతున్నాం.